నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరి మీదైనా సరే సెక్షన్ 498A ఐపీసీ అనుసరించి క్రిమినల్ కేసు, వరకట్న హెరాస్మెంట్ కేసు ఉన్నంత మాత్రాన అతను ప్రభుత్వ ఉద్యోగంకి చేయడానికి అర్హత లేదా? ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకుంటే ఇటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్ ఉండకూడదా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ రాజస్థాన్ హైకోర్టు జస్టిస్ అరుణ్ మోంగా ఒక తీర్పు ఇచ్చారు. ఒక వ్యక్తి మీద సెక్షన్ 498A ఐపీసీ అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు. అతనికి అదృష్టవశాత్తు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇట్లా వరకట్న హెరాస్మెంట్ కేసు ఉంది కాబట్టి అతను ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేదు అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. అతను రాజస్థాన్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఇట్లా క్రిమినల్ కేసు పెట్టారు, ఇది ఫాల్స్ కేసు, ఈ క్రిమినల్ కేసు పెట్టినంత మాత్రాన నేను ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని అంటున్నారు, తప్పిది, నాకు ఉద్యోగం ఇచ్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అరుణ్ మోంగా కరెక్టే, కేవలం క్రిమినల్ కేసు, వరకట్న హెరాస్మెంట్ కేసు ఉన్నంత మాత్రాన అతను ఉద్యోగానికి అర్హత కాడు అని చెప్పడానికి వీల్లేదు, పూర్తిగా అర్హత ఉంది, అతనికి ఉద్యోగం ఇవ్వండి, క్రిమినల్ కేసు అవుట్కమ్ వచ్చాక అప్పుడు చూసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల తెలిసేదేంటి? ఒకవేళ ఎవరి మీదైనా సరే భర్త మీద వరకట్న హెరాస్మెంట్ క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన అతనికి ఏదైనా ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వస్తే అనర్హుడిగా ప్రకటించడానికి వీల్లేదు, ఇంటర్వ్యూలు వస్తే అనర్హుడిగా ప్రకటించడానికి వీల్లేదు, అతను ఉద్యోగం చేసుకోవచ్చు సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ దిస్ క్రిమినల్ కేస్ అని తెలుస్తోంది. థ్యాంక్ యూ.